ఇప్పుడే ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే సినిమా చూసి వస్తున్నాను. నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను చదువుకుంది కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఇంటర్మీడియట్. ఏంటంటే మామూలుగా నేను ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినా, 10 సంవత్సరాలు చిన్నపిల్లని అయిపోయి వెనక్కి వెళ్ళిపోయానా ఏందన్నట్టు అనిపించింది. నేనేంటంటే ఇంటర్మీడియట్ లో మా ఫ్రెండ్స్ తో గడిపినటువంటి స్వీట్ మెమోరీస్, మధురమైన జ్ఞాపకాలు అవన్నీ గుర్తొచ్చేసాయి. కానీ మీ సిచ్యువేషన్ ఏమన్నా అట్లాంటివి ఏమన్నా అలాంటివి ఫేస్ చేయలేదు. మా ఫ్రెండ్ గుర్తొచ్చిండు. మా ఫ్రెండ్ ఒక రాజేష్ అనేటోడు గుర్తొచ్చిండు. వాడు కూడా ఏంటంటే ఇదే రకంగా సిన్సియర్ గా లవ్ చేసి నష్టపోయిండు. లవ్ ఫెయిల్యూర్ అయిపోయి గడ్డం పెంచుకొని దేవదాస్ అయిపోయి చాలా నష్టపోయిండు. ఇప్పుడు ఏంటంటే ఆయన మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ చేసుకొని ఒక దారిలోకి వచ్చిండు. అది పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు అసలు ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ ప్రేమ గొప్పదా, అమ్మాయి ప్రేమ గొప్పదా అని అంటే ఎప్పటికైనా సరే అమ్మాయి ప్రేమ అనేది గొప్పది కాదు. అమ్మ ప్రేమనే ఎప్పటికైనా గొప్పది. అమ్మాయి ఏంటంటే ఓన్లీ జస్ట్ అదొక టీనేజ్ కాబట్టి దానికి ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పేసి చిట్ చాట్ చేసుకొని దాని అవసరం కోసం వాడుకొని వెళ్ళిపోతుంది. కానీ అమ్మ ఏంటంటే 9 మాసాలు మోసి కని జన్మనిస్తుంది కాబట్టి అమ్మ ప్రేమ అనేది ఎప్పటికీ వదిలిపెట్టదు అని చెప్పేసి ఈ మూవీ ద్వారా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం నిజంగా చాలా ఎమోషనల్ అనిపించి గుండెల్ని పిండి పడేసింది. నిజంగా మూవీ అయితే అసలు ఎవరు కూడా మిస్ కావద్దు. మూవీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ టీనేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మెయిన్ ఏంటంటే మన స్టడీస్ కెరియర్ ఏందనేది స్టడీస్ మీద కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఎటువంటి అమ్మాయి అయినా సరే అందాల రాసి అయినా సరే వస్తుంది. అంతేగాని మనం చదువుల్ని పక్కన పెట్టేసేసి లవ్ ఫన్ అని చెప్పేసి వెళ్ళిపోతే ఏ అమ్మాయి అయినా సరే మోసం చేసి పక్కకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నిజంగా మూవీని చాలా ఒక గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ తో మనం ముందుకు తీసుకొని వచ్చారు. నిజంగా ఈ మూవీని ఎవరు కూడా థియేటర్ లో అసలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు, చిన్న పిల్లలు చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు. మెయిన్ గా 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ లో ఎంటర్ అయ్యే వాళ్ళు మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ కావద్దు. ఏంటంటే ఇదొక గుణపాఠం అనేది నేర్పుతుంది. ఏంటంటే ఒక మెసేజ్ అనేది అరే ఇట్లా జాగ్రత్త ఉండాలని చెప్పి ముందు జాగ్రత్త నేర్పిస్తుంది. కాబట్టి దయచేసి ఈ మూవీని ఎవరు కూడా థియేటర్ లో మిస్ కాకండి. ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని అంటే ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా. థ్యాంక్ యూ.